చిన్నప్పుడు చదివిన ఆల్జిబ్రా లాగే ఈ జిబ్రా కూడా ఏమీ అర్థం కాలేదు. ఏదో తేడాగా ఉందేంటి? హాయ్ అండి, వెల్కమ్ టు షో గాడు. నేను మీ వెంకట్. ఈ రోజు నేను చూసిన సినిమా జీబ్రా. ఈ సినిమాలో సత్యదేవ్, ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా నటించారు. మరి కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ అంతా డబ్బు అలాగే బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా లక్కీ భాస్కర్ మూవీ తరహాలో ఉన్నప్పటికీ ప్రాబ్లమ్స్ ని వేరేగా పెట్టి డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏమీ లేకుండా సినిమా అంతా ఎంగేజింగ్ గా సాగిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి అలాగే అనేక సమస్యలు వచ్చి సతమతం అవుతున్న సత్యదేవుని చూసి మనం కూడా సతమతం అవుతాం. ప్రాబ్లమ్స్ అనే పద్మ వ్యూహంలో చిక్కుకున్న సత్యదేవ్ ఎలా బయటపడతాడు అని మనం కూడా ఎదురు చూస్తాం. ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్న విధానం చాలా క్లియర్ గా ఉంది, కానీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే రీజన్స్ మాత్రం సాటిస్ఫై చేయలేకపోయాయి. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ బాగుంది, కానీ డాలీ ధనుంజయ్ క్యారెక్టర్ డామినేట్ చేసేలా ఉంటుంది. కొన్ని సీన్స్ లో డాలీ ధనుంజయ్ హీరోవా అన్నట్లు అనిపిస్తుంది. ఈ సినిమాకి సత్య కామెడీ చాలా ప్లస్ అయింది. సునీల్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్ లో ప్లే చేశారు. చాలా డిఫరెంట్ గా అనిపించింది. సత్యరాజ్ క్యారెక్టర్ పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయింది. ఆ క్యారెక్టర్ కి సత్యరాజే అవసరం లేదు అన్నట్లు అనిపించింది. ఈశ్వర్ కార్తిక్ డైరెక్షన్ బాగున్నప్పటికీ చిన్న చిన్న పొరపాట్లు అయితే ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్న ఈ సినిమాని ఎడిటర్ అనిల్ క్రిస్ కన్ఫ్యూజ్ అవనివ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి తగ్గట్టు బాగానే ఉంది. సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రిచ్ గా అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. కొన్ని సీన్స్ ని చూడకుండా మిస్ అయితే సినిమాలో ఏం జరుగుతుందో అర్థం కాదు. నాకైతే సినిమా పర్వాలేదు అనిపించింది. అలాగని అందరికి నచ్చుతుందని నేను చెప్పలేను. ఈ జీబ్రా సినిమాకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. థ్యాంక్ యూ.